ఒరే దరిద్రుడా, నీకేమన్యాయం చేశాందా? నా కొంప ముంచాకుదురా. మీ ఆవిడిచ్చిన దాంట్లో కమిషన్ అడిగామంటే ఏమో అనుకోవచ్చు. మొత్తం ఊర్లో వాళ్ళందరి జాతకాలు చెప్పి సంపాదించిన దాంట్లో ఓటు అడిగితే నాకు కాలదా? నీకంటే నాకే ఎక్కువ కాలిపోతాండాది. ఏరా ముష్టి 3500 కోసం నన్నే ప్రెసిడెంట్ కానికుండా చూస్తామనుకున్నావు? అది కాదు రజని, నువ్వు ప్రెసిడెంట్ గా బాగా పనిచేసి కష్టపడుతున్నావు కదా. ఈ పాలికి మన జ్యోతిని ప్రెసిడెంట్ చేసి నిన్ను అలా 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 ప్రేమయాత్రలకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఓహో, నీకెంత ప్రేమ ఉందో నా మీద, నాకు కూడా ఎంత ప్రేమ ఉందో చూపిస్తాను. ఏటి రజని ఈ మోటు సరసం? పిల్లల ముందు నాకు సిగ్గేస్తుంది. అట్ట అంటే ఎట్టా? ముందు నిన్ను అర్జెంట్ గా ప్రేమించేయాలని ఉంది. మమ్మే డాడీ, నువ్వు నామినేషన్ అయిపోయినాక తీరిగ్గా తందువు గానీ ముందు నన్ను నామినేషన్ ఏమి? ఇంకా నువ్వెందుకే నామినేషన్ వేయడము? నానే ఎత్తా, నానే గెలుస్తా. వాళ్ళమ్మో, నన్ను ప్రెసిడెంట్ గా చూడడం నీ కాలని చెప్పినావు. రాజకీయ నాయకులు మాటల మీద ఎప్పుడు నిలబడినారే నా పిచ్చి తల్లి. నానే ఎత్తా, నానే గెలుస్తా. అమ్మనా మమ్మీయో, ఎంత తొందరగా ప్లేట్ ఫిరాయించేసినావో. నీకంటే ఆ గంగాధర వంకలే బెటర్. పాపం కూతురు మాలోకం అని తెలిసినా గుడ్డిగా సపోర్ట్ చేసినాడు. అయితే నువ్వు ప్రెసిడెంట్ అవ్వవా జ్యోతి? మా అమ్మ బతికుండగా అది కట్టమేలే. పోన్లే, అందరిలాగా నాను ముందు వీరైన్ అయిపోతాను. యాసాలు లేనప్పుడు పాలిటిక్స్ కి షిఫ్ట్ అయిపోతాను. డాడే నువ్వు ఇంకలే. రైసు ఏం సిచ్యువేషన్ సాంగ్ పెట్టావు జో? హాయిగా ఉంది. నన్ను చిన్నపిల్లైనప్పటి నుండి ఎన్ని కట్టాలు పడ్డాము. అన్నిటి నుండి బయటపడి ఇట్ట పాటలు వింటా ఉంటే ఎంత హాయిగా ఉన్నది కదా. ఈ మధ్య కాలంలో నేను ఇంత ప్రశాంతంగా అసలు ఎప్పుడూ లేను. ఇలానే ఎప్పుడు ఉంటే ఎంత బాగుంటుందో. నీకు బాగానే ఉంటుంది, నాకే వాచిపోతుంది. కుక్కు, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది కుక్కు? మా డాడీ మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. అది పాత న్యూస్ కదేటి, కొత్త న్యూస్ ఉంటే చెప్పు. మధ్యలో నువ్వు రాజో. అబ్బో, మధ్య రకం వాళ్ళకు కూడా మధ్యలో వస్తే కోపం అవుతుంది. ఏమన్నావు? అదే, నీకంత కోపం వస్తుందని తెలియక మధ్యలో వచ్చాను సారీ అంటుంది. మీ ఆడాలు ఎప్పుడు అంతే, ఏది స్ట్రైట్ గా మాట్లాడరు. అందుకే వీళ్ళతో తిరుగుద్దన్నాగా కమల్ నీకు. అవును, అయినా నువ్వేంటి ఇంకా ఈ డ్రెస్ లోనే ఉన్నావు? నేను అదే మీ డాడీ చూడ్డానికి వద్దామని ఇలా రెడీ అయ్యాను. నీకు నేనన్నా మా ఫ్యామిలీ అన్నా ఎంత నవ్వు. కానీ ఇప్పుడు డాడీ కరెంట్ కట్ అయింది కదా. అదే అంటే మళ్ళీ కోమా స్టార్ట్ అయింది కదా. నువ్వు ఇప్పుడు మామూలుగానే ఉండొచ్చు. నువ్వు ఇలా చిరాగా తయారవడం బాగలేదు, చూడలేక చచ్చిపోతున్నాను. అంటే ఇక కమలికి మగవేషం పర్మనెంటా? వైషు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. మగవేషం కాదు, ఆడవేషం పర్మనెంట్ గా కట్ అయినట్టే. ఇక ఏం చక్క మేమిద్దరం పెళ్లి చేసుకోవడం ఒక్కటే మిగిలింది. మళ్ళీ పెళ్ళంటావేంటి? మీ డాడీ కోమలోకి వెళ్ళిపోయారు కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? అదే కమల్, ఇక ఏ ప్రాబ్లము లేదు, మన ఇద్దరం ఎంచక్క గే మ్యారేజ్ చేసుకోవచ్చు అని. గే మ్యారేజా? అంటే ఏటి, కుక్కు గేదెని పెళ్లి చేసుకుంటాడా? మా అమ్మ ఇప్పుడు అంటూ ఉండేది, ఇలాంటి శకనాలన్నీ రాబోయే అనర్గాన్ని సూచిస్తాయంట. మనం కమలి కుక్కల పెళ్లి ఆపలేమంటావా? కాదు, దానికంటే పెద్ద అనార్థం వచ్చిందనుకుంటా. నేను చూస్తాను, పద.
వాళ్ళమ్మో ఏంటి కమ్లి, ఏం జరిగింది? ఏంటి జరగడం? అదే మీ అక్క ఎప్పుడు చచ్చిపోనాదో అడుగుతాంది. చచ్చిపోవడం ఏంటి? నిక్షేపంగా ఉంటేను అంటే వచ్చింది దయ్యం కదా? కాదు, రాక్షసి. ఇప్పుడంతా దెయ్యాల సినిమాలు ట్రెండ్ కదా. ఎప్పుడో ఇటలాచార్య సినిమాలు రాక్షసి ఇప్పుడు ఎందుకు వచ్చినది? అబ్బా, వచ్చింది మనిషే. ఆహా, మరెందుకు ఇలా పారిపోయొచ్చా? షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక పారిపోయి వచ్చేసాను. దేవుడా, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. కమ్లీ, 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 కమ్లీ. ఏంది కమ్లే, నేను వచ్చినాను కదా అని టీ కాఫీ పట్టడానికి ఊరికినామనుకుంటే ఖాళీ చేతులతో వచ్చినావు. నీ దమాక్కి ఎండ దెబ్బ తగిలిందా ఏంది? అది కాదక్క, నువ్వు వచ్చావన్న ఆనందంలో అలా లోపలికెళ్ళి డాన్స్ చేసేస్తున్నావు. అంతే, అంతే కదా, అంతే కదా. తెల్ల మరల మాట్లాడక కమ్లే. నన్ను చూడగానే దబ్బునొచ్చి కాళ్ళు మొక్కాలని నీకెన్నిసార్లు చెప్పాలనే? మర్చిపోయానక్క. వాళ్ళమ్మో ఏటో ఇడ్డూరం. అక్కకి సెల్లి కాలు మొక్కడం నానెక్కడ చూడలేదమ్మా. ఏదో భయపడుతున్నాం కదా అని అజమాయిషీ శాతమేంటి? ఏయ్, నడిమిట్లా నువ్వెవరో? పొయ్యిలో ఉప్పేసినట్టు ఫట్ ఫట్ మంటున్నావు. యాడికెళ్ళి తీసుకొచ్చినారా ఈ పని మనిషిని కమ్లే? పని మనిషి కాదక్క, రూమ్మేట్. గట్లనా? మరైతే నువ్వేనా పని మనిషివి? నేను కూడా రూమ్మేట్ అక్క. అవును, మేము ముగ్గురం రూమ్మేట్స్. ఇల్లు ఆలిని చూసి ఇంట మీ గుణం చెప్పినట్టు మీ ముగ్గురిని చూస్తుంటే ఈ ఇంటి ఎవ్వారం బాలేదని బాగా ఎరకైతాందిలే. నువ్వేం ఫికర్ కాకు, నేనొచ్చినాను కదా మొత్తం సక్కంగా చెప్తా. ఇదిగో, ముందు నువ్వు సరిగ్గా ఉంటే అప్పుడు మిగతావని సరిచేద్దులే. ఏందే మాట్లాడితే నోర్లేస్తాంది? పెద్దదాన్ని చెప్పినా కదా గమ్మునుండో. అవును జో, పెద్దది కదా, కొంచెం కామ్ అవ్వు ప్లీజ్. ఏటే పెద్దదైతే నాకేమన్నా భయమా ఏటే? నాను మా అమ్మనే లెక్క చేయను, ఇక మీ అక్కని ఇడిచేసేది నాను. నీ చిత్రం పాడుగాను. ఊకే ఏంది రెచ్చిపోతున్నావు? నా తోడ నిమ్మలంగా ఉండలేదనుకో లాగితే అంతా. ఊరుకో జో, ఇప్పుడే కదా వచ్చింది రామ్లక్క, కొంచెం టైం అయితే నీకే తెగ నచ్చేస్తుంది. జో చాలా మంచిదక్క, నీకు సరిగ్గా తెలియదు కదా, అందుకే అలా అనిపిస్తుంది. నువ్వు ఫ్రెష్ అయ్యరా, ఈ రోజు జోకి నీ గురించి పూర్తిగా చెప్పేస్తాను. చెప్పు, మొత్తం చెప్పు. తేడాలొస్తే ఒక్క నూకుతానని కూడా చెప్పు. కమలే, నా గురించి కూడా చెప్పు. తేడాలొత్తే నాను కూడా శమడాలు వలిసేస్తానని చెప్పు. గాది చూద్దాం, ఈడ నువ్వుంటావో నేనుంటానో తేల్చేస్తాను. వామ్మో, మీ ఇద్దరికి సెట్ అయ్యేలా లేదు కానీ. జో, మా అక్క వెళ్లే వరకు నువ్వు అలా బయటికెళ్ళి సాయంత్రం వచ్చేవా? ప్లీజ్ 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 జో, ప్లీజ్. ఏటి సాయంత్రం దాకా ఈడనే ఉంటాదా? సాయంత్రం ఏంటి కమ్లే, నేను ఈడనే ఉందామని వచ్చాను. ఏంటి? గాడిదలకి గడ్డేసి గావులకి పాలు పితికితే వస్తాయా చెప్పండి. మీ అక్కిచ్చే షాక్ వల్ల అర్థం కావట్లేదా? అసలు అర్థమే లేకుండా మాట్లాడుతుందా? అసలు ఏం మాట్లాడుతుంది? మా అక్క అంతే, తను ఏదన్నా బలంగా చెప్పాలనుకున్నప్పుడు గుర్తొచ్చిన సామెత చెప్పి మొదలు పెడుతుంది. నా చెల్లి కమ్లీకి పెళ్లి కుదిరినాక నేను ఊర్లో ఉంటే ఈడ పనులెవడు చేస్తాడు? అందుకే నేను వచ్చినాను. దేనికి? పెళ్లి సడగొట్టడానికా? నేను నడిమిట్లా రాకని చెప్పినానా? ఓలమ్మా, నానెక్కడొచ్చినానమ్మా? మా మధ్యలోకి వచ్చినాది నువ్వు.
పైగా నువ్వు ఆవు మేం గాడిదలు అంట సానదలు ఒకటి జ్యోతి ప్లీజే ఎందుకలా అపార్థం చేసుకుంటున్నావు? అక్క మనల్ని ఎప్పుడు గాడిదంది? నీ ట్యూబ్లైట్ ఈ కాయసు నేను చెప్పిన సామెతకి అదే మీనింగ్. తల పొగరున్నా నీ ఫ్రెండే బెటరు. తిడితే తెలుసుకుంటాది. నీకా మాత్రం దిమాగ్ కూడా లేదు. అమ్మో అబ్బా. అక్క ప్లీజ్ నువ్వు ముందండి ఫ్రెష్ అయ్యరా, తర్వాత మాట్లాడుకుందాం. పద పద. తల పొగరు ఆ బ్యాగ్ తీసుకురా. నాకు తల పోగరా. ఈ డబ్బా బయటకెళ్ళు. చెప్పు. ఏం చెప్పాలి? మీ అక్కని ఎప్పుడు పంపిస్తావో అది చెప్పు. మా రాములమ్మ అక్కని వదిలించుకునే తెలివితేటలే ఉంటే నేను ఇలా ఎందుకుంటాను? అందుకని మీ అక్కెట్టే బాధలు మమ్మల్ని కూడా పడమంటావా? ఏంటి జో, మా అక్క ఏదో గయ్యాలి గంపలా మాట్లాడుతున్నావు. ఏదో కొంచెం టెంపర్ ఎక్కువ అంతే. ఇదిగో నా నుండగా టెంపర్ చూపిస్తే నాకేడనో కాలుద్ది. నా నేటి శాతాను నాకే తెలీదు. నేనైతే మీ అక్క పెట్టే టార్చర్ తట్టుకోలేక ఏదైనా చేసేసుకుంటాను. మీ ఇద్దరు ఎందుకు అలా వరి అయిపోతున్నారు? చిన్నప్పటి నుంచి నేను తట్టుకొని పెరగలేదా? ఇన్నాళ్ళు నీకు బ్రెయిన్ లో బోల్టులు లూజ్ అయ్యి ఇట పిచ్చి పిచ్చిగా ఉంటావనుకున్నాను గాని దానికి కారణం మీ అక్కని ఇప్పుడే క్లారిటీ వచ్చినది. షూ! నెమ్మది, తను వింటుంది. వింటే వినని. నాకేంటి? నాకేమైనా భయమా? ఆహా, అయితే ధైర్యంగా మా అక్క దగ్గరికి వెళ్ళిపోమని నువ్వే చెప్పు. నేను ధైర్యంగానా? జోని పంపించి చెప్పిస్తాను. వాళ్ళమ్మో నాన్ చెప్పను. ఏంటి జో నువ్వు భయపడుతున్నావు? నాను భయపడేది ఎక్కడ నాను రాములమ్మని చంపి జైలుకెళ్ళి నా ప్యాంట్స్ డిసప్పాయింట్ చేస్తానేమోనని అంతే. అందుకే నా మాట విని 4 రోజులు కామ్గా ఉంటే తనే వెళ్ళిపోతుంది. నువ్వు మర్డర్ చేయక్కర్లేదు, నువ్వు సూసైడ్ చేసుకోనక్కర్లేదు. 4 రోజుల్లో ఎక్కడెళ్తుంది? నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటానంటే అంటే నువ్వు మా కోసం ఈ 4 రోజుల్లో ఆ చేతుల్ని పెళ్లి చేసుకుంటావా? అమ్మ కమలే, నా చేతన్ని పెళ్లి చేసుకుందామని ప్లాన్ వేసేసి నీ అక్కని దింపినావా? నీ మొహం, ఆ కొండ ముచ్చు మొహం గడు నాకెందుకు? నువ్వే లవ్ చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. మీ ఇద్దరు సినిమా పిచ్చి మధ్యలో నేనెందుకు వస్తాను? చేతన్ కాకపోతే పోనీ కుక్కని పెళ్లి చేసుకో. వైషు, నువ్వు మా అక్కని వదిలించుకోవాలనే కంగారులో కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నా పెళ్లి కాదు. మరే నీ అక్కకి పెళ్లి చేసి పంపించేస్తావా? ఆల్రెడీ పెళ్లి చేస్తే మొగుడిని ఇంట్లోంచి పంపించేసి ఆస్తి అమ్మేసుకొని వచ్చేసింది.